స్వాతి గారు, జనరల్గా ఒక క్రైమ్ డిపార్ట్మెంట్కి అడిషనల్ కమిషనర్, అలాగే షీ టీమ్స్కి ఒక ఇన్ఛార్జ్, ఒక మహిళ అనగానే ఫస్ట్ ముందు మహిళలకి ఎక్కడలేని ఒక బలం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఎంతమంది బాధిత మహిళలు మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తారు? అఫ్కోర్స్ భరోసా ఉంటుంది, షీ టీమ్స్ ఉన్నాయి, అన్నీ ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది, మేడం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అని. అది ఎంతవరకు మీ దగ్గరికి డైరెక్ట్గా వస్తారు? అలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని మీరు నిజంగా అప్రోచబుల్గా ఉంటారు? వాళ్ళకి ఎంతమందిని మీరు రిసీవ్ చేసుకొని వాళ్ళ స్టోరీస్ వింటారు? అంత టైం ఉంటుందా మీకు? చాలా మంది వస్తున్నారు. అంటే నా ఆఫీస్ అంటే ఓపెన్గా ఉంది. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, నేను ఎప్పుడు ఆఫీస్లో ఉంటే ఎవరైనా రావచ్చు. సో చాలామంది వస్తున్నారు అండ్ వాళ్ళ స్టోరీస్ విని దాన్ని బట్టి నేను చర్య కూడా తీసుకుంటున్నాను. ఐ ట్రై టు హియర్ దెమ్ అవుట్, హూ ఎవర్ కమ్స్. టైం బట్టి నేను ఐ హియర్ దెమ్ అవుట్. అప్పుడు ఈవెన్ హాఫ్ అన్ అవర్ ఐ హర్డ్ పీపుల్. అండ్ సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఎంత సివియర్ ప్రాబ్లం ఉంది అండ్ ఏ విధంగా వాళ్ళకి దానికి పరిష్కారం చేసుకోవచ్చు, దాన్ని బట్టి చేస్తున్నాము. కానీ డెఫినెట్గా అంటే నా దగ్గర వస్తేనే పని జరుగుతుంది అట్లా లేదు. మీరు షీ టీమ్స్ కానీ భరోసా కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్తే డెఫినెట్గా పని జరుగుతుంది. అండ్ జరగపోతే డెఫినెట్గా మీరు రావచ్చు నా దగ్గర. అయితే ఒక విషయం చెప్పండి, మీకు ఈ 2 ఏళ్ల కాలంలో అంతకు ముందున్న టెన్యూర్ వేరు, అప్పుడు మీరు చేసిన వర్క్ వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో మీరు అడిషనల్ కమిషనర్ ఫర్ క్రైమ్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో ఇది ఒక పెద్ద బాధ్యత, ఒక బరువు అని అనుకోవచ్చా? హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ పోస్టింగ్స్? ప్రతి పోస్టింగ్ పోలీస్లో ఛాలెంజింగ్గా ఉంది. అన్ని పోస్ట్కి వేరే వేరే టైప్ ఉంటుంది. సో ఇది కూడా ఒక వేరే టైప్ ఉంది. ప్లస్ కానీ ఇందులో ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మెయిన్గా క్రైమ్ మోస్ట్లీ అంటే ప్రాపర్టీ ఒఫెన్సెస్, దానికి ఏ విధంగా తగ్గించాలి. అండ్ ఇప్పుడు మేము ఎక్కువ అంటే టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాము. మన దగ్గర ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. దాంట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ టుడే మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎక్విప్మెంట్స్, టూల్స్ ఈ సైబర్ నేరాల గురించి ఆల్మోస్ట్ మన కంట్రీలో ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద బెస్ట్. సో దీంట్లో కూడా చాలా అంటే ప్రభుత్వం తరఫున కూడా మాకు బడ్జెట్ వచ్చింది. సో ఈ టెక్నాలజీస్ వలన మేము చాలా వరకు కేసెస్ డిటెక్ట్ చేస్తున్నాము అండ్ అందుకే చాలా వరకు నేరాలు కూడా తగ్గింది. మీకు పర్సనల్గా ఎప్పుడైనా ఇలాంటి థ్రెటనింగ్స్ వచ్చాయా? అంటే మీరు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ శత్రువుని సంపాదించుకొని ఉంటారు, అంతే కదా మేడం? యా, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇప్పుడు అంటే థ్రెటనింగ్గా అట్లా ఎస్ ఒక్కసారి వచ్చింది లాంగ్ టైం బ్యాక్, బట్ వీ డీల్ విత్ ఇట్. మేము కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు అంటే సపోర్ట్గా we have our PSOs with us, so we deal with it. ఏదన్నా ఒక 2 ఇన్సిడెంట్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? అలాంటి బెదిరింపులు వచ్చినవి అంటే ఫోన్లలో బెదిరిస్తారా, డైరెక్ట్గా బెదిరిస్తుంటారా, ఎలా ఉంటాయి బెదిరింపులు? లాంగ్ టైం బ్యాక్ ఐ రిమెంబర్ ఒక ఫోన్ వచ్చింది జనరల్గా పిల్లల గురించి. సో అప్పుడు కొద్దిగా అంటే అనిపించింది. కానీ అగైన్ యాజ్ ఐ సెడ్, we have to take care, we have to take precautions and that is part of our life. ధైర్యంగా ఎదుర్కొంటారా మేడం? ఎప్పుడన్నా ఒక క్షణం కాస్త భయంగా ఉంటుందా, కొంచెం బెదిరిపోతారా, ఎలా ఉంటుంది ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు? No, అసలు no, we have to deal with it. అంతే, భయపడితే లాభం లేదు కదా, you have to face it. ఇంటి నుంచి ఎలాంటి మాటలు వినాల్సి వస్తుంది ఒక్కోసారి? అంటే మీ అమ్మ నాన్న, మీ అత్తమామలు, అలాగే హస్బెండ్, పిల్లలు, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు ఇట్లాంటివన్నీ చెప్తుంటారా? భయపడుతూ ఉంటారా మీకు ఏమైనా? ప్రతిసారి ఏమంటుంటారు? ఎక్కడ వెళ్తున్నారు, అవి ఓకే,
ఒంటరిగా వెళ్తున్నారా? నా ఫాదర్ ఇప్పుడు కూడా అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ ఆర్ ఓకే ఎట్లా వెళ్తున్నారు, ఎప్పుడు చేరుతారు, ఫర్ హిమ్ నేను స్టిల్ ఐఎమ్ చిన్న పాపాయ్. అదర్వైజ్ ఇట్స్ ఓకే. ఎప్పుడైనా ఇలాంటివి ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమన్నా వస్తే మేడం ఇంట్లో చెప్తారా, లేకపోతే మీరే డీల్ చేసేస్తుంటారా దాన్ని? ఎక్కువ అంటే థ్రెటనింగ్ కాల్స్ అట్లా రాలేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. అంటే ఈజీ కూడా కాదు, మేము కూడా పట్టుకుంటాము కదా, ఎవరు థ్రెటనింగ్ కాల్స్ పెడుతున్నారు వాళ్ళకి మేము పట్టుకోగలుగుతాము. అంటే వీ హ్యావ్ ఆల్ ద టెక్నాలజీ టుడే. సో ఎంత ఈజీ కాదు థ్రెటనింగ్ కాల్స్ ఇవ్వడానికి. సో అట్లా మేజర్గా రాలేదు. ఒకసారి వచ్చింది, దట్ టు అంటే ఇట్ వాజ్ నాట్ రియలీ థ్రెటనింగ్, జస్ట్ ఒక మాట చెప్పారు. బట్ దెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఇరిటెంట్, నథింగ్ ఎల్స్. యూ డెల్ట్ విత్ ఇట్? యా, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. సో ఇప్పుడేంటి మేడం, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అహెడ్? ఏంటి మీరు ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటున్నారు ఇన్ యువర్ టెన్యూర్? ఇప్పుడు 20 years అయిపోయింది అండ్ స్టిల్ వే టు గో. సో ఎస్, వే టు గో. ఐ టేక్ ఇట్ one at a time అండ్ ఇట్ డిపెండ్స్ ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ పోస్ట్లో ఉన్నారు, దాన్ని బట్టి పనిచేయాలి. ఇప్పుడు ఈ పోస్ట్లో యాజ్ అ క్రైమ్ అడిషనల్ సిపి నేను క్రైమ్ చూడాలి, ప్లస్ ఒక షీ టీమ్స్ కూడా మా బాధ్యత ఉంది. అండ్ భరోసా ఇక్కడ కొత్తగా మేము తయారు చేసాము. దిస్ వాజ్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అండి. ఇప్పుడు మహిళల మీద ఎంత వేధింపులు ఉంది కాబట్టి అది అవసరం ఉండేది. అండ్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఎక్కడ నేను చేయగలుగుతాము కాబట్టి యూనో ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఒక బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలి. హాయ్, ఐఎమ్ స్వాతి లక్రా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ, and you're watching iDream Media.